హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే ఎంతోమంది పేర్లు వినబడుతున్నాయి కావచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలకంగా పాత్ర పోషించి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను ఏకం చేసి అక్కడ నుండి జేఏసీగా ఏర్పాటు చేసి రాష్ట్రానికి పిలుపునిచ్చి రాష్ట్రాన్ని మొత్తాన్ని దీక్షల వైపు రాష్ట్రం మొత్తాన్ని బంద్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే విద్యార్థులే కారణం అని చెప్పేసి ఎవరిని అడిగినా చెప్తారు. మరి ఆ పెద్ద పోరాటానికి విద్యార్థుల్ని ఏకం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు విద్యార్థి జేఏసీ, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి జేఏసీకి చైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీలో వేల మందితోని ఏ మీటింగ్ ఉన్నా అన్న పిలుపునిస్తే వేల మంది కదిలినటువంటి రోజుల్ని గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తి పిడమర్తి రవీణ గారు. అన్న ఈరోజు ఎంతో బిజీగా ఉన్నటువంటి సమయంలో కూడా వర్గీకరణ సంబంధించిన అంశంతో పాటు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో పరిణామాల మీద అన్న అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నమస్తే. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మొదటిసారి మిమ్మల్ని చూశానన్న. ఇప్పటికీ ఉద్యమ నాయకుడిగానే కనబడుతున్నారు మాకు. ఈ మధ్య కాలంలో చాలా రాజకీయాలు నడుస్తూ ఉంటే ముఖ్యంగా వర్గీకరణ సంబంధించిన విషయం గత 4-5 నెలలుగా నడుస్తూ ఉంది. మీరు చెప్పండి అన్న, తెలంగాణ రాష్ట్రంలో మాదిగలందరూ బీజేపీ వైపు ఉన్నారు, మాలలు మాత్రమే కాంగ్రెస్ వైపు ఉన్నారు అని మాల నాయకులు చాలామంది అంటున్నారు. దీన్ని మీరు సమర్థిస్తారా? నేను సమర్థించాను. ఎందుకంటే మాదిగ వాదంలోనే బహుజనవాదం ఉంది, మాదిగ వాదంలోనే బుద్ధిజం ఉన్నది. సో నేను ఎప్పటికీ ఒప్పుకోను. ఎప్పుడు మాదిగలు కూడా బీజేపీ వైపు పోయే ఆలోచన చేయరు, పోరు కూడా ఎప్పటికి కూడా. అంటే మొన్న జరిగిన ఎలక్షన్స్కి ముందు ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ, విశారదన్ గారు డిఎస్పీ, ఉన్న మందకృష్ణ అన్న మొత్తం పూర్తి స్థాయిలో అందరినీ బీజేపీకి ఓటేయండి, మీరు ఏ పార్టీలో ఉన్న పర్లేదు ఓటు మాత్రం బీజేపీ అండి అన్నారు. మాలలు మాత్రమే కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. రేవంత్ రెడ్డి వర్గీకరణ ఆపాలి, మీరు మా మాలల సత్తా ఏందో చూస్తారు లేదా అంటే అని చెప్పేసి చాలామంది అంటున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు మరి? ఇప్పుడు ఎప్పుడైనా మీరు చెప్పండి, కృష్ణమాదిగా ఉన్న పక్షం ఎక్కడైనా గెలిచిందా? మీరు చెప్పండి. మీరు ఇంటికి పోయినాక 1994 నుంచి కృష్ణమాదిగా ఎటువైపు ఉంటే ఆ పక్షం గెలిచిందో చూడు. అంతేందుకు మొన్న ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆయన బీజేపీని గెలిపించమన్నాడు. అంతకుముందు తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో గెలిపించమన్నాడు. అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీకి వచ్చిన సీట్లు 8, పార్లమెంట్లో సీట్లు 8. అవును. సో పార్లమెంట్లో కొంత మెరుగ్గా అనిపించింది. మరి ఎవరు ఓట్లు అన్నది ఎట చెప్తాడో నాకు అర్థం కావట్లేదు. ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు, నేను వేయించిన బీజేపీకని. కానీ ఒకవేళ అంతకుంటే మాదిగలు ఉన్నటువంటి బూతులకు పోయి ఓట్లు చెక్ చేసుకుంటే బీజేపీకి ఎన్నో పడ్డాయో తెలిసిపోద్ది. అంత ఈజీగా మాదిగలు బీజేపీ వైపు, మాదిగ మాత్రం ఆ ప్రయత్నం చేస్తుండు. అది చరిత్రలో అది క్షమించరాని తప్పిదం అవుతుంది. అది మాదిగలు కాంగ్రెస్తో ఉన్నారంటారా మీరు? కొంత శాతం కాంగ్రెస్తో ఉంటారు, మాదిగలు కాంగ్రెస్తో ఉంటారు. మెజారిటీ కులం ఈ రాష్ట్రంలో మాదిగలు, వాళ్ళు వేసిరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఓకేనా? అంటే వర్గీకరణ సంబంధించిన విషయంలో ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు స్పందించారు, మేము బిల్లు చేస్తామని. అయినప్పటికీ ఈరోజు జరుగుతున్నవి ఇవంతా రాజకీయము దేనికోసం మరి? అంటే ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో వర్గీకరణ మీద చర్య తీసుకున్నప్పుడు ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ తీసుకొచ్చింది, అది చట్టం చేయలేదు. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే దాన్ని క్లియర్గా చట్టం చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకోసమని కొన్ని ఉద్యోగాలు పోయినప్పటికి కూడా దీన్ని శాశ్వతంగా ఒక చట్టం చేస్తే ఆయనకు ఒక మంచి గుర్తింపు వస్తుంది. మాదిగలని లంబాడీలాగా కాంగ్రెస్ పార్టీ వైపుకు ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటుండు. అందుకోసమనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మంత్రివర్గ ఉపసంఘం వేసిండు. రాష్ట్రంలో ఉన్నటువంటి మాలమాదిగ ఉద్యోగుల లెక్కలు తెచ్చుకుంటుండు. అదేవిధంగా ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్తో జడ్జి గారిని నియమించి చేసుకున్నాడు. తర్వాత అసెంబ్లీలో పెడతారు, దాన్ని చట్టం చేస్తారు, సభ్యులందరూ ఆమోదం తీసుకుంటారు, అది చట్టం అయిపోద్ది, ఎవరు టచ్ చేయకుండా ఉంటుంది. అంటే పైన సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, పైన కేంద్రంలో మోడీ సహకరిస్తా అన్నాడు, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేము బిల్లులు చేస్తామన్న తర్వాత ఈ రాజకీయ వాతావరణం వేడెక్కించడానికి కారణాలు ఏంటి? అంటే వర్గీకరణ అంటే బయట మాట్లాడుకునేది ఏంటంటే మందకృష్ణకే వర్గీకరణ ఇష్టం లేదేమో, అందుకే మాలని రెచ్చగొట్టిన మాటలు నేను పడుతున్నాయి. ఇది ఏ రకంగా అంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసి రేవంత్ రెడ్డి గారు చేస్తా అన్న తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? కృష్ణమాదిక్ గారు
మాలల సింహ గర్జనకి కిషన్ రెడ్డి గారితో చెప్పి పర్మిషన్ ఇప్పించిన మాట నిజమే. ఓకే, అది ఆయననేమో వివేక్ గారేమో కండువాలు మార్చిండు, కృష్ణమాదిగ గారేమో గొంతులు మార్చిండు. అంతే. ఆయన ఇద్దరు రహస్య మిత్రులు, ఇద్దరు వివేక్ వెంకటస్వామి మందకృష్ణ. ఓకే, నువ్వు అడిగే నేను ఇటు చేస్తా అంటారు. అది నాకున్న అంచనా మేరకు. అంటే ఇప్పుడు వివేక్ వెంకటస్వామి గారు కాంగ్రెస్ లో ఉన్న లీడర్. అవును. మీరు ఇప్పుడు కాంగ్రెస్ లో ఒక పెద్ద ఏమన్నా వాళ్ళు ఇద్దరు మిత్రులు అన్నా శత్రువులు అనలే కదా. ఓకే, ఇద్దరు మిత్రులు అంటే తప్పే ఉంది. అంటే ఆయన బీజేపీ వర్షన్ లో ఉండి పూర్తిగా కాంగ్రెస్ ని విమర్శ చేస్తున్నారు. మాల మాదిగలు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండకూడదా? ఉండాలి కంపల్సరీ. కావాల్సింది కూడా అదే. నేను కూడా అదే అన్నా కదా. వాళ్ళు ఏమంటున్నారంటే మాలలో ఈ రోజు మంత్రి పదవి కోసం వివేక్ వెంకటస్వామి మంత్రి పదవి కోసం జరుగుతుంది. 100% అది. ఆయన మంత్రి పదవి కోసం చేస్తుండు. ఆయనకు మంత్రి పదవి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకు చెప్పనా, ఆయనకు మంత్రి పదవి వస్తే ఈ మాదిగలకు ఏబిసిడి కూడా ఇస్తారు. గతంలో కూడా ఇది జరిగింది. అప్పుడు ఏబిసిడి మాదిగలకు ఇచ్చిండ్రు. అప్పుడు కాకిమాధవరావు గారు ఉండే, వారికి కేబినెట్ సెక్రటరీ ఇచ్చిండు ఉమ్మడి రాష్ట్రానికి. అట్లా కూడా ఇప్పుడు జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మాలలకు సంబంధించిన విషయంలో చాలా మంది విమర్శలు చేస్తున్నారు మాలని. కానీ నేను మాలల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసినప్పుడు అసలు మమ్మల్ని రెచ్చగొట్టి రోడ్డు మీద తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని ఎట్లా అంటారు, మమ్మల్ని రెచ్చగొట్టి రండి 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 అంటే వచ్చినామని అంటున్నారు. అంటే ఈ రెచ్చగొట్టినటువంటి క్రమంలో వాళ్ళు రావడం తప్ప ఒప్ప? అంటే కృష్ణమాదిగా వాళ్ళని రెచ్చగొట్టిన మాట నిజమే. వాళ్ళు ఇదివరకు ఎప్పుడు కూడా ఇంత దురుసుగా ప్రవర్తించలేదు. ఓకే, దురుసుగా అంటే మాటలు. కాంబ్లీ కానీ, మాసేన రాజేష్ కానీ, జంజల్ రాజేష్ కానీ కొన్ని సందర్భాలలో జనాలకు వాళ్ళ కులం కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళ కులం జనాలకు తెలిసింది. ఇన్ని రోజులు వాళ్ళు అంబేద్కరిస్టులో ఉండేవాళ్ళు, అందరూ వాళ్ళ మాటలు అంబేద్కరిజాన్ని వినేవాళ్ళు. కానీ వాళ్ళ కులం గురించి మాట్లాడుతుంటే వీళ్ళు పలానా కులమా అని ఇప్పుడు అందరికి తెలుస్తుంది తప్ప ఇదివరకు తెలియదు. వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకో కులాన్ని దూషించుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అది మంచిది కాదు, అది మంచి పద్ధతి కాదు. అది భవిష్యత్తులో కలిసి పనిచేయడానికి అది ఎప్పుడు ఎట్లా ఉపయోగపడుతుంది. మాలలు మనవాదులు అన్నప్పుడు మేము మనవాదులం కాదు అని చెప్పి నాకు వాళ్ళకు ఉంటుంది కదా, అది వాళ్ళ తప్పట్లేదు. ఓకే, తప్పే. అది ఓకే. యువతల నుంచి ఎవరన్నా అటువంటి మాటలు మాట్లాడినప్పుడు అటు నుంచి కూడా అట్టే మాటలు వస్తాయి. ఇటు గురించి రావద్దని కూడా అంటున్నాను నేను. ఇప్పటికి ఇంకా చాలా పాటలు పాడుతున్నారు, చాలా మీటింగ్లు పెడతా ఉన్నారు. రేపు 1000 గొంతులు 1,00,000 డప్పులు అంటున్నారు. వీటన్నిటికీ 1000 గొంతులు 1,00,000 డప్పులు అంటే అందులో ఎవరిని ఉద్దేశించినట్టు కానీ దూషించినట్టు లేదు. అది బాగానే ఉంది. ఓకే, అంటే ఆ కార్యక్రమంలో అటువంటి పాటలు ఎందుకు? అంటే ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి పాటలు మళ్ళా సంపన్న మాలలారా అని చెప్పేసి ఎప్పుడో ఉపాలన్న రాసిన పాటను మళ్ళీ తెర మీద తీసుకురావడం అనేది వాళ్ళని రెచ్చగొట్టడమే కదా అన్న. అట్లా రెచ్చగొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడితే తప్పని మాట్లాడారు. సైలెంట్ గా ఉన్న మాలలని కొట్టి లేపింది కృష్ణమాదిగనే. మాలలు ఎందుకు సైలెంట్గా ఉంటారు, మాలలు మౌనం వీడాలంటే రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పండి అన్న, మాలలు మనవాదులు, మాలలు సైకోలు అనే పదాన్ని మీరు ఒప్పుకుంటారా? నేను దాన్ని అటువంటి ఒప్పుకోను. ఇది కృష్ణమాదికి ఎట్లుందంటే ఇది నాగకుకిల ఉద్యోగం వైపు తీసుకుపోవాలన్నది కృష్ణమాదికి. అంటే మొత్తానికి నాగాలాండ్ మణిపూర్ తీసుకుపోయి అటువైపు వాళ్ళు ఉండాలి, ఇటువైపు ఈయన ఉండాలి, వీళ్ళు కొట్టుకోవాలి. కృష్ణమాదిగా తెలంగాణలో లీడర్ అయి ఉండాలి. అంతే, అది కృష్ణమాదిగా కోరుకున్నది. అంటే దానివల్ల ఎవరికి లాభం? మరి కృష్ణమాదిగకి లాభం. ఒక్కరికి లాభం కోసం జాతి మొత్తాన్ని తాకట్టు పెట్టాడు అనుకోవచ్చా? 30 ఏళ్ళ నుంచి అదే కదా జరిగేది. 30 ఏళ్ళ నుంచి కూడా జరుగుతుంది కూడా అదే కదా. నిజానికి ఎక్కడైనా ఎవరైనా ధర్మంగా 30 ఏళ్ళ పాటు ఉద్యమం చేస్తారా? అది గొప్పతనం అయిద్దా? అంతే. ఎట్లా గొప్పతనం? ఆ 30 ఏళ్ళ 30 ఏళ్ళలో ఉన్నాడు కదా. మరి 75 నుంచి 80 నుంచి పంజాబ్లో ఈబీసీడీ అయింది. 2000 సంవత్సరం నుంచి తమిళనాడు జరుగుతుంది కదా. మరి అక్కడ ఎవరు కూడా ఇన్నేళ్ల పాటు ఉద్యమం చేస్తాం లేదు. ఇక్కడ ఎందుకు 30 ఏళ్ళ పాటు కొనసాగుతుంది? ఇప్పటికీ వర్గీకరణ వద్దనే నాయకులు ఇద్దరు. ఓకే, ఒకటి వివేకు, ఒకటి కృష్ణమాదిగ. ఇద్దరే. అంటే ఇప్పుడు జరుగుతున్న మొత్తం రాజకీయాన్ని వీళ్ళిద్దరు తిప్పుతున్నారు, ఇద్దరు కలిసి, అటు నువ్వు ఇటు నేను. కానీ అదే 30 ఏళ్ళ పోరాటానికి పిడమర్తి రవి అనే ఒక సీనియర్ ఉద్యమకారుడు కూడా మద్దతుగా ఉన్నాడు కదా. మరి నేనున్నా మద్దతుగా. అది వర్గీకరణలో కొత్త దండోరా. ఓకే, కృష్ణమాదిగ డిమాండ్కు మేము సపోర్ట్ కాదు. కృష్ణమాదిగ డిమాండ్ పాత చింతకాయ పచ్చడా. ఓకే, లాస్ట్ ఇయర్ మామిడికాయ పచ్చడి ఎంత ఘోరంగా ఉంటుంది, మురిగిపోతే బుజు పడితే. అటువంటి డిమాండ్ కృష్ణమాదిగ ఏబిసిడి అనేది. ఎందుకంటే అది ఉమ్మడి రాష్ట్ర డిమాండ్. 1994 సంవత్సరంలో మనం అంతా కలిసి ఉన్నప్పుడు పెట్టిన డిమాండ్ అది. అవును, అది తెలంగాణకి ఎట్లా వర్తిస్తుంది? తెలంగాణ డిమాండే కాదు అది. ఓకే,
తెలంగాణ కొత్త దండోరా డిమాండ్ ఏంటి మరి? కొత్త దండో డిమాండ్ నుంచి జనాభా దామాష ప్రకారం మాకు 12% ఏమని అంటున్నాం మేము. జిల్లాల వారిగా వర్గీకరణ చేయాలనుకుంటున్నాం. నేను ఏమంటున్నంటే తెలంగాణ రాష్ట్రంలో మాలమాదిగల మధ్య సంఖ్యాపరమైనటువంటి భేదాలు ఉన్నాయి. అంటే ఆ జిల్లాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ తక్కువ అనేది ఉంది. అది కాదు నేను చెప్పేది, అది అందరికి తెలిసిందే. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో మాదిగల సంఖ్య వల్ల కూడా భేదం ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో మాదిగలు 90% ఉన్నారు. నల్గొండ, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డిలో 80% ఉన్నారు. మిగతా అంతా 70% ఉన్నారు. మరి 90% వాళ్ళకు 70% లింక్ పెట్టి 12% అంటే ఎట్లా? కాబట్టి జిల్లాల వారిగా వర్గీకరణ చేయమంటున్నా. ఎందుకు ఎట్లా జిల్లాల వారిగా వర్గీకరణ చేసుకోవచ్చు? సుప్రీంకోర్టు అసలు ఎస్సీల రిజర్వేషన్ కేంద్ర జాబితాలోని అంశాలన్నీ చట్టం కేంద్ర పార్లమెంట్ చేయాలి. అందుకోసమే చాలా మంది పార్లమెంట్ చట్టం చేయండి ముఖ్యంగా మాల లీడర్. అయితే ఇక్కడ ఇద్దరు మోసం చేశారు, కృష్ణమాదిగను బీజేపీ. కృష్ణమాదిగ ఎన్నికలకు ముందు బీజేపీకి ఓటేయండి, పార్లమెంట్ చట్టం ద్వారా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఏబిసిడి చేస్తుందని అసెంబ్లీ పార్లమెంట్ లో ఓట్లు అడిగిండ్రు కదా. మరి అసెంబ్లీ అయిపోయిన పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక మరి పార్లమెంట్ చట్టం కావాలి కదా. సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు వచ్చింది? ఆ సుప్రీంకోర్టు తీర్పు కూడా దేవ్ సింగ్ అనే పంజాబ్కు సంబంధించిన చెమార్ ఆయన కోర్టుకు వచ్చిండు తప్ప ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ నాయకుడికి సంబంధం లేదు. వీళ్ళంతా ఇంప్లీడ్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇంప్లీడ్ అయ్యాడు. అంటే మీరు సుప్రీంకోర్టు తీర్పు అంటున్నారు, కానీ మాలలు చాలా మంది నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు తీర్పు కాదు, అది ఓన్లీ కేవలం గైడ్ లైన్స్ మాత్రమే, అవి కూడా కరెక్ట్గా లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ తీర్పు అనుకోవచ్చా, గైడ్ లైన్స్ అనుకోవచ్చా? ఇంత వరస్ట్ తీర్పు ఇండియాలో ఎక్కడ లేదు. అది వరస్ట్ తీర్పు. అది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కానీ ఏ రాష్ట్రం చేసుకోవాలని చెప్పలే, ఎవరు చేయమని చెప్పలే. అంటే చేసుకోండి అని చేసుకోమన్నది కానీ ఎవరు చేసుకోమన్నది? సుప్రీంకోర్టు జస్ట్ అట్లా ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు క్లారిటీ లేని తీర్పు అనమాట అది. అయితే ఈ రాష్ట్రంలో మాదిగలు పెద్ద కులం కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెవెల్లి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ తెలంగాణ సమాజంలో మాదిగల యొక్క స్థితిగతుల గురించి తెలుసు, తన జీవనం అంతా మాదిగలతో కొనసాగిందని ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ పని చేయాలని ఆయనకు ఉంది. ఆయన హిస్టరీలో ఇది పెద్ద పని అయిపోద్ది వర్గీకరణ అనేది. అందుకోసం దాన్ని పట్టుకున్నాడు, నేను చేస్తా ఒప్పుకున్నాడు. అది అందరిని ఒప్పించుకొని చేసుకునే బాధ్యత ఆయన పైన, ఆ పని ఆయన చేస్తాం కూడా నేను నమ్ముతున్నా. అంటే ఉన్న 15% రిజర్వేషన్లో 12% రిజర్వేషన్ మాదిగలకే రావాలని సామాజిక న్యాయం ఎట్లయితే అట్లా పెంచాలి కదా రిజర్వేషన్ని. ఆ డిమాండ్ లేదు కదా. ఇప్పుడు డిమాండ్ వాళ్ళు చేయాలి. ఎవరు? ఇప్పుడు మేము వర్గీకరణ అడుగుతున్నాము, మా మాల సోదరులు రిజర్వేషన్ పెంచమని డిమాండ్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ బాగుండేది. అది లేదు, వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు కానీ ఎస్సీ రిజర్వేషన్ పెంచమనట్లేదు. అప్పుడు అందరికి వస్తుంది. ఎస్సీ రిజర్వేషన్ పెంచాలని మాలలో ఎందుకు కొట్లాడాలి? ఇప్పుడు మాల మాదిగలు ఇద్దరు కలిసి కొట్లాడితే రిజర్వేషన్ పెరుగుతుంది కదా. మేము అంటున్నాం కదా, ఎస్సీ రిజర్వేషన్ పెంచాలా, ఏబిసిడ్లుగా పంచాలి. ముందు నుంచి చెప్తున్నాం డిమాండ్ మేము 10 ఏళ్ళ నుంచి. కాదే వర్గీకరణలో కొత్త దండోరం మేము అన్నాం కదా, ఎవరికి తెలుస్తారే అది. 12% జిల్లాల వర్గీకరణ అన్నాం. అసలు ఎంఆర్పిఎస్ అనే సంస్థ ఒక వాళ్ళని ఏం చెప్తావు, నిరక్షరాస్యత సంస్థ అది. దానికి అసలు ఏమి ఐడియాస్ లేవు. వాళ్ళకు కొత్త యుగంలో లేరు, వాళ్ళు పాతరాతి యుగం మనుషులు లాగా ఉంటారు వాళ్ళు. 30 ఏళ్ళ జనాభాకు ఇప్పుడు జనాభా ఒకటే తీరు ఉంటుందా? లేదు. లేటెస్ట్ గా మనం మాట్లాడుకోవాలి కదా. 3 దశాబ్దాలు 2011 జనాభా లెక్కల ప్రకారం చేసిన 15 సంవత్సరాల నాటి క్రితం లెక్కల ప్రకారం ఇప్పుడు వేస్తే ఏమైనా అర్థం ఉంటుందా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కులగణన చేస్తుంటే ఈ లెక్కల ప్రకారం చేస్తే మాకు న్యాయం జరుగుతుంది. 30 ఏళ్ళ ఉద్యమంలో 15 తీసేస్తే 15 తర్వాత 2011 జనాభా లెక్కలు ఇప్పుడు 15 సంవత్సరాలుగా వస్తుంది. గా లెక్కల ప్రకారం వస్తే మళ్ళీ మాకు నష్టం జరుగుతుంది కదా. అందుకోసమే అట్లా కాదు, ఇప్పుడు లెక్కల ప్రకారం ఏమంటున్నాను నేను. ఇప్పుడు మీరు చెప్తున్న 90% ఈ రంగారెడ్డి, నిజామాబాద్ ఇవన్నీ ఈ జిల్లాలో 80% 70% లెక్కలు 2011 కదా మరి. అవును, మరి ఇప్పుడు పెరిగిందా తగ్గిందా అని మనం పర్సెంటేజ్ అంటున్నా కదా, పర్సెంటేజ్ అంటున్నా. అంటే అప్పటికి ఇప్పుడు తగ్గి ఉండొచ్చు కదా మరి. వాళ్ళు మాలలు కూడా మేము మాది 30 లక్షల పైగా ఉంది అంటున్నారు. నేను చెప్తా వినండి, మాదిగ కులము కుటుంబ నియంత్రణ లేని కులం. మా జనాభా పెరుగుద్దే తప్ప తగ్గదు. మాలలు జ్ఞానవంతమైనటువంటి సమాజం. వాళ్ళ జనాభా పెరగదు. అంటే వాళ్ళ జనాభా వాళ్ళకు పద్ధతి ఉంది. వాళ్ళకు ఒక లైఫ్ మీద ఒక ఐడియా ఉన్నది, ఎట్లా బతకాలో వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలియదు. కానీ అంటే ఈ మధ్యలో మీరు ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న దిగంబర్ కాంబ్లే కానీ రాయశ్రీంజర్ కానీ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే
1971 నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు లెక్కలలో మొత్తం మాలల్ని తగ్గించుకుంటూ వచ్చారు. ఇది జనాభా లెక్కలు చేసేటప్పుడే మందకృష్ణ లాంటి వాళ్ళు చేసిన 1971 మందకృష్ణ మదగ లేడు, అంత ముందు నుండి 1981 మందకృష్ణ మదగ లేడు, 1991 మందకృష్ణ మదగ లేడు, 2001 కూడా మందకృష్ణ మదగ స్టార్టింగ్ లో ఉన్నాడు. ఎక్కడ చేస్తారు చెప్పండి? ఎన్ని ఊర్లలో చేయగలడు? మా ఉద్యోగస్తులంతా మాదిగలు కారు కదా, ఉద్యోగులందరికీ కూడా మాదిగల మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? ఉన్నట్టు రాస్తారు వాళ్ళు. అంతే. అంటే దాన్ని వాళ్ళ మాటలు అసలేనిది వాదన. అది తక్కువ చెప్పి చూపించుకోవడానికి అవసరం ఎందుకు చూపిస్తారు వాళ్ళది? అంటే ఇప్పుడు జరగబోయేటువంటి 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమం సంబంధించి దాన్ని ఎవరు నడిపిస్తున్నారు అనుకోవచ్చు? మరి కృష్ణమాదిగకు మీటింగ్ పెట్టే చేతగాక కళాకారులకు తగిలిచ్చింది దాన్ని. కృష్ణమాదిగకు అంటే ఇప్పుడు కృష్ణమాదిగ అని పిలిస్తే మళ్ళీ జనాలు ధరలంటారా? దీనికి మరి చేయాలిగా ఆ పని ఎందుకు చేస్తలేడు? ఆయన చేతగాక చేయలేక ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని పెట్టలేక మాదిగ సమాజాన్ని ఐక్యం చేయలేక మాదిగ సమాజం అంతా ఒక తీరు ఒకవైపు ఉంటుంటే ఆయన బీజేపీ ఆలోచిస్తా ఉన్నాడు. ఇప్పటి జరగొద్దు. ఎప్పుడు జరగాలి? కృష్ణమాదిగ ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏబిసిడి జరగాలి. ఇప్పుడు ఏబిసిడి జరిగితే రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది. పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పెట్టిన నాయకుడికి వస్తుంది 100%. రేవంత్ రెడ్డికి రావద్దు. రేవంత్ రెడ్డికి వస్తే ఆయన ఎవరు మాదిగ సమాజం రాదు. అది కోసం ఇప్పుడు జరగనీయకుండా వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి ఆయన చేయించుకోతారు అనమాట. మీరు ఇంతకుముందు అన్నదేమో ఆ పాత ఎంఆర్పిఎస్లో ఉన్న వాళ్ళందరూ నిరక్షరాస్యులు అన్న కామెంట్ చేశారు. కానీ ఈరోజు మన ఉస్మానియా ప్రిన్సిపల్, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాశీమన్న లాంటి వాళ్ళు కూడా, శరత్ చమర్, నడిగంటి లాంటి అన్న వాళ్ళు కూడా సీనియర్ ఉద్యమకారులు ఇప్పుడు అన్నతోనే కలిసి కలిసి పనిచేయడం వేరు, సపోర్ట్ చేయడం వేరు, మద్దతు తెలపడం వేరు. వాళ్ళు ఎంఆర్పిఎస్ కాదు. కాసిం గారు ప్రొఫెసర్, ఆయన ఉద్యోగస్తుడు. నలిగంటి శరత్ చమర్ ఆయనకు సంఘం ఉంది. అంటే వీళ్ళు ఎంఆర్పిఎస్ కాదు కానీ అంటే మీరు ఇంతకుముందు వాళ్ళ ఉద్యమాలకు అవును. ఇప్పుడు ఎంఆర్పిఎస్ లో చదువుకున్న వాళ్ళు లేరు. ఇప్పటికీ నేను చెప్తున్నా, అది నిజం. నువ్వు ఎక్కడ అడుగు. ఉత్తరం రాయని వాళ్ళు, పేపర్ చదివిన వాళ్ళు ఉంటారు సంఘంలో. మరి అదే కామెంట్ రాజేష్ రేంజర్ లాంటి వాళ్ళు చేసేదంటే మీరు ఎట్లా కామెంట్ చేస్తారు? మందకృష్ణను చదువుకున్నాడే ఉద్యమాలు చేయాలని రూల్ లేదు కదా? ఏం లేదు. నేనేమంటున్నంటే కృష్ణమాదిగ నేను తప్పుపడుతున్న ఏ విషయంలో, ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ ట్రెండ్కి అనుగుణంగా మన డిమాండ్ ఉండాలి. 1994కు ఇప్పటికి ఏమైనా సంబంధం ఉందా? ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పటికి ఏమైనా సంబంధం ఉందా? అది నేను ప్రశ్నిస్తున్నా. వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళు చెప్పగలగాలి కదా, ఇదేంది పెరిగిన జనాభాకు అనుగుణంగా ఆ లెక్కల ప్రకారం వర్గీకరణ జరగాలి. కానీ ఇదేందనా మాటే రాదు వాళ్ళకు. అన్న చెప్పిండి ఏబిసిడి గదే చేయండి. ఏబిసిడిలో ఏ కులం ఉంది? ఏబిసిడిలో ఉన్న ఏబిసిడిలో ఉన్నటువంటి ఏలో తెలంగాణలో అసలు 90% ఆ కులమే లేదు. అవును. డీలో ఆ కులమే లేదు. ఆది ఆంధ్ర డీలో ఆ కులం లేదు. మరి ఆయన అర్థం ఉందా? అందుకోసం టైటిల్లోనే తప్పుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఏలో మాదిగ ఉపకులాలన్నిటిని పెట్టాలి. అవసరమైతే 2 ఉపకులాలలో పెట్టాలి. మాదిగ మాల. ఇంకొకసారి తెలంగాణలో ఒక కులం యొక్క భోజనము, ఒక కులం యొక్క దాన్ని వచ్చే రిజర్వేషన్ ఒక ఫలాన్ని కూడా ఇతర కులం తినొద్దు. ఓకే. ఎవరి వాళ్ళకే మళ్ళీ పంచాయతీ జరగొద్దు. అందుకోసమనే శాస్త్రీయబద్ధంగా వర్గీకరణ జరగాలి. ఒక్కసారి మళ్ళా మా కోసం 3 వర్గాలుగా, ఒకవేళ ఉపకులాలన్నింటినీ ఏలో పెట్టి మాదిగల్ని బీలో పెట్టి మాలని సీలో పెడితే ఏ రకంగా పంచమంటారు? అర్థం కాదు. పంపకాలు ఏ రకంగా చేయాలంటారు? అదే జనాభా నిష్పత్తి ప్రకారం. ఎట్లా అంటే ఒక కులానికి 1% రిజర్వేషన్ రావాలంటే 4 లక్షలు ఉండాలి. అవును. సో ఒకవేళ SC-Aలో ఉన్న కులాలు 4 లక్షలు ఉంటే వాళ్ళకి 1% ఇవ్వండి. SC-Dలో 4 లక్షలు ఉంటే వాళ్ళకి కూడా అదే ఇవ్వండి. బీకి ఎంత బీకి ఇవ్వండి, సికి ఎంత అంత ఇవ్వండి. అదే నేను చెప్తున్నాను లెక్కలు. కొత్త దండ ఉద్యమం ప్రకారం మీరు మాదిగలో నేను అనేది ఎస్సీ వర్గీకరణలో కొత్త దండోరు అంటే 12% రిజర్వేషన్ ఇవ్వాలి మాదిగలకు. మరి మాలలకు ఉపకులాలకు వాళ్ళకు 4-5% వస్తుంది. ఏకును డీకి 1-1 వస్తుంది. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో మొన్ననే 16% ఉంటే 17% చేసుకున్నారు. హర్యానాలో 20% చేసుకున్నారు. తెలంగాణలో 20% తెచ్చి రిజర్వేషన్. తెలంగాణలో ఇప్పుడు రిజర్వేషన్ అమలు జరుగుతుంది 46%. 4% ఖాళీగా ఉన్నాయి. ఇంకా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేద్దాం, 2% మాకు ఇవ్వండి అని. మేము పుట్టినా కానీ 15 వింటారా నేను. ఇప్పుడు 17 చేయండి, అప్పుడు వాళ్ళకు కూడా వస్తుంది. అట్లా
అన్న బహుజన ఉద్యమ గొంతుకగా మీరు ఉన్నారు. ఆనాడు బహుజన సమాజ్ పార్టీ కానీ బీఎస్ఎఫ్ వ్యవస్థాపకం కానీ మీరు చెప్పండి అన్న, మళ్ళీ మాల మాదిగలు కలిసి బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమం వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయా? అంటే ఇప్పటికి అవకాశం కనిపిస్తలేదు. అసలు ఈ రెండు ఉద్యమాలు చేయబట్టి బహుజన అనే ఒక గొప్ప సిద్ధాంతం, మానవ సిద్ధాంతం చచ్చిపోయింది. ఇక్కడ సంపేశ్వర్ ఇద్దరు కలిసి అందరు అంబేద్కర్ గురించి మాట్లాడతారు, కానీ అంబేద్కర్ ఓటేసే మనిషి లేడు ఈ రాష్ట్రంలో. ఉత్తది అంత అబద్ధం ఇక్కడ అంబేద్కరిజం. మరి అంటే ఆ కామెంట్ చేసే ముందు మీరు కూడా ఆ సిద్ధాంతాన్ని వదిలి బయటికి వెళ్ళి, నేనే అంబేద్కర్ ఇచ్చినట్లయితే నేను కాంగ్రెస్ పార్టీ చేరినాక అంబేద్కరిస్ట్ కాదా? కాదు, నేను అంబేద్కర్ అంటే ప్రేమ గంతవరకే. ఓకే, అంటే మళ్ళీ ఒకవేళ ఆ ప్రేమ కోసం మళ్ళీ బహుజన ఉద్యమం వైపు వెళ్ళి లేదంటే కొత్త పార్టీలో వచ్చినా లేదంటే ఉన్న బహుజన సమాజ్ పార్టీ లాంటి పార్టీలలో చేరేటువంటి అవకాశాలు ఉంటాయా? కృష్ణమాదిగా వివేక్ పోతే నేను కూడా పోతా. ఏళ్ళకు? బీఎస్పీలకు. ఒకవేళ అంటే వాళ్ళిద్దరు రాకపోతే దాన్ని రాను. ఆయన నాయకుడు, ఈయన డబ్బులు ఉన్నాయి, ఇద్దరు కలితే అవుతుంది కదా అది. కానీ మీలాంటి నాయకులు కలిసేదంటే దాన్ని నిర్మాణం చేయొచ్చు కదా. ఇప్పుడు బీఎస్పీ పార్టీకి ఆ నిర్మాణం చేసే నాయకులు లేకపోవడం వల్ల ఆగిపోయిందని చెప్పి చాలా మంది యువకులు బాధపడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నంత కాలం బహుజనవాదం ఉంటుంది. ఒక వ్యక్తి పోతే, ఒక వ్యక్తి వస్తే అది తగ్గదు పెరగదు, ఎప్పటికుంటుంది అది. అందులో జనాలు వచ్చిపోతూ ఉంటారు అంతే, అది ఎట్లనే ఉండిపోతుంది బహుజన. ఖచ్చితంగా చూడండి, తెలంగాణలో ఎంతమంది యువకులు బహుజనవాదం అంటున్నారు. ఇట్లాంటి వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు, కానీ బహుజనవాదం ఆడిగిపోదు, మనసులో గుండెలో ఉంటుంది అది. ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సంబంధించిన విషయంలో మాలలు కామెంట్ చేస్తూ ఎంఆర్పిఎస్ అనే ఉద్యమాన్ని మొదలుపెట్టింది ఆర్ఎస్ఎస్ ఎప్పుడో రాసుకున్నటువంటి కుట్రలో భాగంగానే మాల మాదిగలను విడదీయడం కోసం ఎంఆర్పిఎస్ పెట్టించిరు అని అన్నారు. అది నిజం అంటారు? 100% తప్పది. ఒక కృష్ణ మాదిగ బీజేపీ వైపు ఉండొచ్చు, కానీ మిగతా అన్ని పార్టీలలో ఉన్నటువంటి మాదిగలు అనలేదు. ఎంఆర్పిఎస్ అదే అన్ని పార్టీలో ఉన్నటువంటి మాదిగలు వర్గీకరణ కోరుకుంటున్నారు. ఎంఆర్పిఎస్ కార్యక్రమమైన అప్పుడు బీజేపీతో కలిసి ఉంది. ఇప్పుడు అది ఒక రకంగా దళిత మోర్చలాగా పనిచేస్తుంది, కానీ ఎంఆర్పిఎస్ మాత్రం ఆర్ఎస్ఎస్ పెట్టింది మాత్రం కాదు. కానీ ఈరోజు మళ్ళీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతున్నటువంటి మందకృష్ణ అన్న, నేను మొదట టీడీపీతో ఉన్నా, తర్వాత కాంగ్రెస్తో ఉన్నా, ఈరోజు బీజేపీకి వచ్చిన కాంచీరామ్ చెప్పిన విధానమా అంతకుముందు ఇప్పుడు అదే వివేక్ ఏమో కండలు మార్చిండు, కృష్ణమాదిగం గొంతులు మార్చిండు, అంతే అంతే. అంటే ఇంకా డెప్త్గా చెప్పాలంటే ఏ రకంగా చెప్పచ్చు వీళ్ళిద్దరికి? అతను తన రాజకీయ అవకాశాల కోసమని వివిధ రాజకీయ పార్టీలకు కండవలు వేసిండు, ఇతను వర్గీకరణ కోసం అని గొంతులు మార్చిండు. ఆ పార్టీకి సపోర్ట్ చేసిండు, ఈ పార్టీకి సపోర్ట్ చేసిండు, ఈ పార్టీకి సపోర్ట్ చేసిండు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఎన్నికలకు ముందన్న చాలా హామీలు ఇచ్చింది. ముందే ముఖ్యంగా మీరు ఉద్యమకారులు కాబట్టి తెలంగాణ మొన్న జరిగినటువంటి మలిదశ పోరాటంలో అసలు బాసిన బాధలు మీకు తెలుసు. మీ చేతుల్లో శివాలం మోసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఆ ఉద్యమకారులకు 9 ఏళ్ల కాలం పాటు గుర్తింపు రాలేదు. ఆడ మీరు కొట్లాడినా కూడా అక్కడ విన్నటువంటి పరిస్థితి కనబడ్డది. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారులకు సంబంధించిన విషయంలో భూమి కానీ వాళ్ళకు వేరే ఏమన్నా సౌకర్యాలు కానీ కల్పించే అవకాశం ఉందా? మీరు దానికి సంబంధించిన విషయం ఏమన్నా లేవనెత్తేటువంటి పరిస్థితి కనబడిందండి? అంటే ఎన్నికలకు ముందు మేము శ్రీధర్బాబు గారిని కలిసినప్పుడు పెన్షన్ ఇవ్వమని అడిగినాం. ఓకే 10,000 ఇవ్వాలి ఉద్యమకారులకు పెన్షన్ అంటే. తర్వాత ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వను. సరే, వాళ్ళు ఫైనల్గా ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. అది మేనిఫెస్టో కూడా పెట్టిండ్రు. దానికి సంబంధించి ఖచ్చితంగా ఒక రూపం వస్తుందని అనుకుంటాను. ఎందుకంటే మొన్న తెలంగాణ తల్లి విగ్రహం అప్పుడు కళాకారులందరికీ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చారు. కాబట్టి ఉద్యమకారులకు 250 గజం స్థలం వస్తుందని అనుకుంటాను. ఎందుకంటే అది పెద్దగా ప్రభుత్వానికి ఆర్థిక భారం పడినటువంటి సమస్య. రెండోది వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టిండ్రు. తర్వాత 6 గ్యారంటీలలో అప్లై చేసుకోమని కూడా చెప్పారు. అందరు చేసుకొని ఉన్నారు. ఇప్పుడు తర్వాత ఏంటంటే వస్తారు రెవెన్యూ మినిస్టర్ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి నేను తరచుగా వారితో డిస్కస్ చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా మంచి అవకాశం వస్తుందని భావిస్తా ఉన్నా. అంటే ఒకవేళ ఉద్యమకారులను గుర్తించే పరిస్థితిలో ఏ రకం అంటే ఏమేమి రూల్స్ పెట్టుకున్నారు కాన్స్టిట్యూషన్? రూల్స్ అంటే సంఘం ఉంటుంది, పేపర్ ప్రకటన ఉంటుంది, తర్వాత వాళ్ళు చేసిన ఉద్యమాలు ఉంటాయి, తర్వాత అరెస్టులు ఉంటాయి, జైళ్ళు ఉంటాయి, కేసులు ఉంటాయి, ఇవన్నీ కలిపి వస్తాయి. అవన్నీ మెజర్మెంట్ ఏదో ఒకటి ఉంటుంది. దానికోసం మళ్ళీ ఒక కమిటీ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కమిటీ వేయకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అప్లై ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసినట్టే చేయమని చెప్పారు. ఓకే, అందులో సరిపోద్ది, అది సరిపోతుంది, దాని నుంచి తీసుకోవచ్చు. ఓకే అన్న, అంటే మీ నుండి ఒక ప్రశ్న అంటే ఒక సమాధానం కావాలి. 2 కులాలకు సంబంధించిన కళాకారులు
వాళ్ళ జాతుల గురించి పాడుకోవడం పక్కన పెట్టేసి అవును. ఇతర జాతులను తిట్టుకునేటువంటి పాటలు ఈ మధ్యలో పాడుతూ ఉన్నారు. దానికి మీరేమంటారు? అదో సరదిందనా? అంటే ఇప్పుడు ఈ రెండు కులాలు కూడా ప్రాముఖ్యత ఉన్నాయే, రెండు కులాలు కూడా హిస్టారికల్గా ఉన్నాయే. సో అది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పడం కన్నా మాది గొప్ప అని చెప్పుకోవడం తప్పేం లేదు. గొప్ప అని చెప్పుకోవడం తప్పేం లేదు, కానీ తిట్టుకునేటువంటి తిట్టుకునేది మాత్రం సమంజసం కాదు. అది వాళ్ళ భవిష్యత్తుకి చాలా కష్టమవుతుంది. సో ఉద్యమం చేస్తే అవతలలో తిట్టకుండా ఉద్యమం చేయాలి, అవతల పేరు ఉచ్చరించకుండా ఉద్యమం చేయాలి తప్ప వాళ్ళ వ్యక్తిగతాన్ని, వాళ్ళ నాయకత్వాన్ని, వాళ్ళ కులాన్ని, వాళ్ళ యొక్క అంటరాంతనాన్ని అవహేళన చేసుకుంటూ మాట్లాడుకుంటూ పోతే అది నష్టం జరుగుతుంది వాళ్ళకి. అది ఏ రూపంలో ఉంటుందో కూడా మనం చెప్పలేము. కాబట్టి దయచేసి ఇప్పటికైనా రెండు కులాలు కూడా అటువంటి పాడొద్దు, మాట్లాడుకోవద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. అన్న చివరికి ప్రశ్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఉస్మానియా నాయకులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఇలాంటి పదవులు ఇవ్వకుండా వాళ్ళని పట్టించుకోవట్లేదని ఒక మాట వినబడుతుంది. నిజంగా కేసీఆర్ పాలనలో ఉద్యమకారులకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, చైర్మన్లు కూడా ఇచ్చాడు. కానీ కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక బాలలక్ష్మక్కకి ఒక కమిషన్ మెంబర్గా ఇచ్చారు తప్ప పూర్తి స్థాయిలో పదవులు దక్కట్లేదని ఒక వినబడుతుంది. భవిష్యత్తు జరగబోయేటువంటి చైర్మన్ పదవుల్లో కానీ మిగతా వాటిలో కానీ ఆశించవచ్చా పదవులు ఏమన్నా? తప్పకుండా ఆశించదు. ఎందుకంటే ఒకటే వచ్చింది బాలలక్ష్మికి, ఇంకా చాలా ఉన్నాయి. కాంగ్రెస్లో చాలామంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. దాదాపుగా 50 వరకు చైర్మన్లు ఉన్నాయి. మార్చిలో 8 ఎమ్మెల్సీలు ఉన్నాయి. భవిష్యత్తులో ఓయిలో తెలంగాణలో ఉద్యమకారులకు ఖచ్చితంగా పెద్ద అవకాశాలు వస్తాయని మనం భావించవచ్చు. ఆశాభావం ఉంది మనకు. ఓకే అన్న, మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది తెలంగాణలో? అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫిబ్రవరి 2వ తారీఖున ఓయిలో మాదిగ విద్యార్థి యువగర్జన పెట్టినాము. అది సక్సెస్ చేసుకోవాలి. తర్వాత ఫిబ్రవరిలో ఎస్సీ వర్గీకరణ మీద అసెంబ్లీలో చట్టం ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. జనవరి 7 వరకు కమిషన్ రిపోర్ట్ ఇస్తాడు కాబట్టి ఆ తర్వాత ఫిబ్రవరిలో ఆ చట్టం అయిపోతే ఉగాది తర్వాత తెలంగాణ విముక్తి కోసం ఒక ఉద్యమం చేయాలని నిశ్చయించుకున్నాను నేను. ఎందుకంటే అప్పుడు మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అప్పుడు కేవలం ఆంధ్ర వాళ్ళు ఈ ప్రాంతంలో తిష్టేసిండ్రు, అన్ని రంగాలలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పోతే కానీ మనము ఇక్కడ విద్యా ఉద్యోగ రంగాలలో మనకు అవకాశాలు రావు అనే భావనలో ఉన్నాం. వాళ్ళు వెళ్ళిపోయినరు. అంతకు మించినటువంటి రాక్షసులు తెలంగాణలో తిష్టేసిండ్రు, నార్త్ ఇండియా వ్యాపారస్తులు. వాళ్ళు తిష్ట వేసిందే కాక మనకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వట్లేదు. పైకెళ్ళి తెలంగాణ సమాజాన్ని కల్తీ సమాజం చేసిండ్రు. ఉపాధి కూడా కోల్పోయారు. ఉపాధి ఇవ్వట్లేరు. వాళ్ళు ఉపాధి చూసుకుంటున్నారు, మనతో కలవట్లేరు. సో వాళ్ళ మీద ఉద్యమం చేయాలని నేను నిశ్చయించుకున్నా. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఈ నార్త్ ఇండియా వాళ్ళు హైదరాబాదు, తెలంగాణలో ఎక్కువైపోయారు. ఇవాళ కోకోకోలా ఎట్లయితే మన గ్రామాల్లో దొరుకుతుందో, బొంబాయి పీచి మిఠాయి, తర్వాత పానీపూరి కూడా మన గ్రామాల వరకు పాకిపోయింది. అన్ని వస్తువులు, ఫ్యాన్ నుంచి ఫోన్ వరకు ప్రతి వస్తువు, ఎలక్ట్రానిక్ వస్తువు కానీ ఏదైనా వాళ్ళు మాత్రం ఇక్కడ వచ్చి అమ్ముతున్నారు. తెలంగాణ సంపదను మొత్తం కూడా నార్త్ ఇండియాకు తరలిస్తున్నారు. అది ఒక ఈస్ట్ ఇండియా కంపెనీలాగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది అయిపోయిన మరుక్షణమే తెలంగాణలో ఆ ఉద్యమానికి నాయకత్వం వహించాలంటున్నా. ఆల్రెడీ దానికోసమనే తెలంగాణ ఉద్యమకారుల సంఘం పెట్టినాము. అందరినీ ఇప్పుడున్నటువంటి ఏదైతే వర్గీకరణ కోసం అందరూ పోరాడుతున్నారో రేపు వాళ్ళందరినీ కూడా ఆ ఉద్యమంలో భాగస్వామ్యం చేసి తెలంగాణలో సరికొత్త ఉద్యమం, అంటే పాదయాత్రలా ఉండే అవకాశం. పాదయాత్రలు కాదు, గతంలో ఇది మరాఠాలకు సంబంధించిన రాష్ట్రం మహారాష్ట్ర అని శివసేన వాళ్ళు ఎట్లా చేసారో అంత పెద్ద ఉద్యమం చేయాలని తెలంగాణ యువత మొత్తం భావిస్తుంది. దానికి కూడా నాయకత్వం వహించాలని తెలంగాణ సమాజం కోరుకుంటుంది. దాన్ని మాత్రం ముందు తీసుకుపోయే ఆలోచన నేను చేస్తాను. తప్పకుండా. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఈరోజు జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించిన విషయంలో ఇన్ని రోజులు ఈ రెండు ఉద్యమాలు, మాదిగా సంబంధించినటువంటి ఉద్యమాలు కనబడుతున్నటువంటి ప్రెస్ మీట్లు, జరుగుతున్నటువంటి మీటింగ్లు అన్నీ కూడా ఒక రకంగా ఇద్దరు కలిసే చేస్తున్నారనే విషయాన్ని అయితే పిడిమర్తి రవీణ చెప్తున్నాడు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు హామీ ఇచ్చింది, వర్గీకరణ చేస్తుంది. వాళ్ళు తప్పకుండా రేవంత్ రెడ్డి గారి పేరు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి అయితే బల్లగుద్ది చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ చేస్తా అని హామీ ఇచ్చిన తర్వాత కూడా ఈ జరుగుతున్నటువంటి మాటలో యుద్ధం ఏదైతుందో ఇది ఎవరి కోసమో తప్పకుండా మీరే ఆలోచించాలని చెప్పేసి చెప్తున్నాడు. రాబోయే రోజుల్లో దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు వేరే విధంగా ఉండబోతున్నాయి. తప్పకుండా సౌత్ ఇండియాలో, ముఖ్యంగా తెలంగాణలో నార్త్ ఇండియా వాళ్ళ వచ్చినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉంటున్నాం. మరి ఆ ఉద్యమాన్ని కూడా తెలంగాణ యావత్ సమాజం అండగా ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. మీరు కూడా తప్పకుండా అండగా ఉండాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.